హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్ నెంబర్ 5. సో చాలా మంది బ్లెండర్ యూస్ చేసే వాళ్ళు రెండరింగ్కి సైకిల్స్ని యూస్ చేస్తారు. బట్ కాకపోతే సైకిల్స్లో రెండరింగ్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనం ఈ రెండరింగ్ టైంని తగ్గించడానికి బెస్ట్ యూస్ఫుల్ టిప్ వచ్చేసి మాక్సిమం శాంపిల్స్ని తగ్గించడం. బట్ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే శాంప్లింగ్ కౌంట్ని తగ్గిస్తే రెండరింగ్ క్వాలిటీ తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ మాక్సిమం శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లో లైట్ కండిషన్స్లో లేదా డార్క్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెండర్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి తప్ప మీరు కంప్లీట్లీ డే లైట్ ఎన్విరాన్మెంట్ కానీ లేదా ఫుల్లీ లైట్ కండిషన్స్ ఉన్న సీన్స్ని రెండర్ చేసేటప్పుడు శాంప్లింగ్ కౌంట్ తగ్గించినా సరే మీకు రెండరింగ్ క్వాలిటీలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ మీరు బెటర్ ఈ రెండరింగ్ శాంపుల్ కౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు 100 కానీ 200 కానీ అలా పెట్టుకోండి. దీనివల్ల మీకు రెండరింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం స్క్రీన్ పైన ఒక ఇమేజ్ అయితే నేను రెండర్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి నేను 4000 శాంపుల్స్ పెట్టుకొని రెండర్ చేశాను అండ్ దానికి నాకు 19.68 సెకండ్స్ పట్టింది. అండ్ సేమ్ అదే ఇమేజ్ని ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా ఓన్లీ శాంపుల్ కౌంట్ ఒక్కటి తగ్గించాను. నేను ఈసారి శాంప్లింగ్ కౌంట్ అనేది 100 పెట్టాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఓన్లీ 5 సెకండ్స్కే రెండర్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 400% రెండరింగ్ టైం అనేది తగ్గుతుంది. సో ఐ హోప్ మీకు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మనీ టిప్స్ అండ్ ట్రిప్స్ కోసం వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.